వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో కొబ్బరి బర్ఫీ బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి బర్ఫీ అన్నమాట. దీంట్లో ఏమేమి వాడతామో ఏమేమి వేస్తామో అనేది కూడా అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. రండి చూడండి ఎట్లా వచ్చిందో. ఇక ప్లేట్లో పెట్టేశాను. టేస్ట్ కూడా అంతే బాగుందండి. బెల్లంతో తయారు చేసుకోవటం, పంచదారతో కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ బెల్లంతో తయారు చేశాను. కొబ్బరి బర్ఫీ ఎలా పీసులుగా చక్కగా వచ్చాయో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అదిగోండి, ఒక కప్పు కొబ్బరి ముక్కలు చూడండి, ఫుల్గా పోసేసాను కప్పు నిండా. పచ్చి కొబ్బరి ముక్కలు అన్నమాట అవి. ఇప్పుడు వాటిని మనం మిక్సీ వేసేసుకుందాము. చూడండి, మిక్సీ వేసేస్తున్నాను ఇప్పుడు. కొంచెం మెత్తగా వేసుకోవాలండి, అందులో పలుకు లేకుండా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టేసి ఇప్పుడు దాన్ని స్టవ్ని వెలిగించుకుందాము. కొబ్బరి కొలతతో చూడండి ముక్కలు ఎన్ని పోసానో, మళ్ళీ కొబ్బరి కూడా అలానే కొలిసి మీకు చూపిస్తున్నాను. ఆ కప్పు కొబ్బరి అయ్యిందండి, పచ్చి కొబ్బరి. ఒక కొబ్బరికాయ తెప్పించి వాటిని ముక్కలు తీసి మిక్సీ వేసానన్నమాట. ఇప్పుడు దాన్ని ఉట్టి కళాయిలో ఏమీ వేయొద్దండి, ఉట్టి కళాయిలోనే మనం ఆ కొబ్బరిని వేయించేసుకుందాము. నీరంతా దానిలో ఉన్న నీరంతా పోవాలన్నమాట. హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మనం దాన్ని వేయించేసుకుందాం. ఎంతసేపు వేగాలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే. అలా గరిటతో అలా తిప్పుకుంటా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. కొబ్బరి మాత్రం ఆ నీరంతా, కొబ్బరిలో ఉన్న నీరంతా ఎగిరిపోవాలి. ఇంకిపోయినాక మనం అప్పుడు కొబ్బరిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక పాత్ర పెట్టేశాను. దీనికి మనం బెల్లం పాకం పెట్టుకుందాము. బెల్లం కూడా అదే కప్పుతో కొలిసానండి. కొంచెం తక్కువ వేయాలి, కొబ్బరి మీద కొంచెం తక్కువ వేయాలి. ఎంత ఇలా తలకొట్టులాగా వేయాలండి బెల్లం. ఎందుకంటే ఏ పేతలకి ఆ నీరంతా పోయి కొబ్బరి కూడా తగ్గిద్ది కాబట్టి బెల్లం కూడా సేమ్ అదే ప్రకారం వేసాను. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను దాంట్లో. ఇప్పుడు గరిటతో మనం ఆ బెల్లం ముక్కలు కరిగిన దాకా అలా గరిటతో తిప్పుకుందాము. పాకం అంటే పల్లి పట్టి పాకం లాగా కానీ అలా కాదండి. ఇక 2 యాలకులు కూడా దంచి పక్కన పెట్టుకుంటాను. చూడండి పాకం ఎలా తిరుగుతుందో. ఇప్పుడు గడ్డ మొత్తం అవన్నీ చిన్న ముక్కలు లాంటివన్నీ కరిగిపోవాలండి. పాకం అంటే మీకు చూపిస్తాను. పాకం ఎలానో లేత పాకం అండి. అదిగో వేస్తున్నాను ఎలాచి పౌడర్, అంటే యాలకుల పౌడరు. 2 కాయలు దంచి పక్కన పెట్టి ఇప్పుడు వేస్తున్నాను పాకంలో. దాన్ని మనం ఇప్పుడు గరిటతో మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలండి. పాకాన్ని దగ్గరే నుంచోవాలి, పాకం దగ్గరే. ఎందుకంటే ఇది లేత పాకం కాబట్టి త్వరగా వస్తుంది. ఇలా చేతికి గమ్ములాగా అంటుకునేటట్టే ఉండాలండి. అంతవరకే పాకం ఇది.
అలా రాగానే కొబ్బరి దాంట్లో పోసుకోవాలన్నమాట. అవి చూపిస్తున్నాను చూడండి వేళ్ళతో. కొంచెం గమ్ములాగా అంటుకున్నట్టు ఉండాలి. అది రెడ్గా వచ్చేసి పాకమంతా ముక్క అంతా కరిగిపోవటమేనండి పాకం అంటే. ఇప్పుడు కొబ్బరి పోసేసుకుందాము. మొత్తం ఆ గడ్డ ముక్కలన్నీ కరిగిపోయి చేతికి అంటుకున్నట్టు ఉంది. ఇంకేంటనే మనం కొబ్బరి పోసేసుకొని తిప్పేసుకోవటమేనమాట పాకాన్ని మొత్తాన్ని. కొబ్బరి పాకం రెండు కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. అదిగో చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో రెండు కలిపి. ఇప్పుడు చూడండి ఈ కొబ్బరిలో ఉన్నది ఆ బెల్లం వాటర్లో ఉన్నది అదంతా బాగా దగ్గరికి వచ్చిన దాకా ఇప్పుడు టైం పట్టిద్దండి కొంచెం. ఆ కొబ్బరి రెండు కలిపి ఉడకాలన్నమాట. ఎలా దగ్గరకు వచ్చిన దాకా మీకు చూపిస్తూ ఉంటాను. స్టవ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదండి, అది అడుగు అంటుంది అనమాట. దగ్గర ఉండి అలా తిప్పుకుంటానే ఉండాలి. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. సిమ్లోనే ఉడకాలి ఇది, లేదంటే గిన్నెకి అడుగు అంటినట్టు అవుతుంది. అదిగో చూడండి మీకు వాటర్ లాగా చిన్నగా కనపడుతుంది, బబుల్స్గా పైకి లెగుస్తున్నవి. అవి మొత్తం పోవాలన్నమాట. పోతే అప్పుడు దగ్గరకు వచ్చింది. కొంచెం మనం ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకున్నాను, అది చుట్టూ అప్లై చేసుకుందాము. మొత్తం ఆ నెయ్యిని చుట్టూ అప్లై చేసుకుని పోసేటప్పుడు మనం ఆ ప్లేట్లో పోసేసుకుందామండి. మొత్తం అంత కరెక్ట్గా వచ్చినాక అదో పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఈ పాకాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఆ కొబ్బరిని బెల్లాన్ని ఆ యాలక పొడిని మొత్తం అంతా కలిసిన దాకా సిమ్లోనే పెట్టుకోవాలి. ఎంతో టైం ఏం పట్టదండి. ఆ నీరు అనేది పోవాలన్నమాట. ఆ బెల్లంలో ఉన్న నీరు ఆ కొబ్బరిలో మొత్తం వేయించుకున్నాం కొబ్బరి, అందుకని త్వరగా అయిపోయిద్దండి. కొంతమంది అయితే కొబ్బరి బెల్లం కలిపి పొయ్యి మీద పెట్టేస్తారు, అలా అయితే చాలా లేటు పట్టిద్దండి. ఇలా అయితే త్వరగా అయ్యిద్ది. అందుకని ముందు కొబ్బరి మనం వేయించుకున్నాం అన్నమాట. వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పాకం రానిచ్చి లేత పాకాన్ని రానిచ్చి కొబ్బరి పోసేసుకున్నాం. ఇలా అయితే చాలా టేస్టీగా వచ్చిద్దండి కొబ్బరి బర్ఫీ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. సిమ్లోనే పెట్టి ఉంచాలండి ఆ కొబ్బరి బర్ఫీ అనేది. ఇది తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన కలాకాండ్ టేస్ట్ వచ్చిద్దండి ఇది, మనం చేసుకునే కరెక్ట్ ప్రాసెస్ చేసుకుంటే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఇలాంటివి ఎన్నో పెడుతూ ఉంటాను. సిమ్లోనే పెట్టి కొంచెం సేపటికి అక్కడ దగ్గరే నుంచొని, స్టవ్ దగ్గరే ఉండాలండి. మనం నుంచుని గరిటతో తిప్పుకుంటా అటు ఇటు అడుగు అంటకుండా తిప్పుకోవాలండి. అది దగ్గరికి వచ్చిన దాకా కూడాను. చూడండి ఎలా దగ్గరికి వస్తుందో. అదిగో చూడండి మీకు చూపిస్తున్నాను. చుట్టూ ఉన్నదంతా కూడా వాటర్ అంతా కూడా లాగేసుకున్నట్టుంది చూడండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాక మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇది మొత్తం దాంట్లో అప్లై చేసేసుకుందాము. ఈ కొబ్బరి బర్ఫీ అనేది చూడండి, ఆ నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది అప్లై చేసేద్దాం. మొత్తం తీసేసి దాంట్లో పెట్టేసేద్దాము.
చూడండి ఎంత దగ్గరికి రానిచ్చాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. ఏదేమైనా కానీ మనం అన్నీ కరెక్ట్గా చేసుకుంటే ప్రాసెస్ అంతా చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇగో అలా అనుకోవాలండి. చుట్టూ కూడాను దగ్గరికి చెయ్యి కొంచెం కాలిద్ది, జాగ్రత్తగా ఉండాలి. వేడి తగిలిద్ది కదా. కొబ్బరి అనేసరికి బాగా పాకం కదండి, వేడిగా వచ్చిద్ది ఇది. అలా చుట్టూ వైపులో కూడాను అలా సర్దుకుంటూ సైడ్లో అలా ఒత్తుతూ పక్కకి కరెక్ట్ రౌండ్గా చేసి పెట్టాలండి. దాన్ని మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంచిగా వస్తుంది. ఇలా మనకి వేడి మీద ఉండంగానే మనం చాక్తో కూడా కట్ చేసుకుందామండి. ఇట్లా చక్కగా సదురుకోవాలన్నమాట. నెయ్యితో చేతికి నెయ్యి రాసుకొని అలా అద్దినట్టుగా. చూడండి, దీన్నే కొబ్బరి బర్ఫీ అంటారు. ఎంత బాగా వచ్చిందోనండి. మీకు పీసెస్ కట్ చేసి కూడా మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో. పిల్లలైనా తినచ్చు, పెద్దవాళ్ళైనా తినచ్చండి. బెల్లంతో చేస్తే ఎక్కువగా పిల్లలు లాంటి వాళ్ళు తిన్నా కానీ జలుబు అలాంటివి చెయ్యవని పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి. షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం గడ్డలు లాంటివి అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందాము. ఇలా వేడి మీద ఉండంగానే కట్ చేసుకుంటేనే కటింగ్ వచ్చిద్దండి. ఇది చల్లారినాక రాదనమాట. అందుకని ముందే మనం ఇలా కట్ చేసుకుందాం. చూడండి ఎలా చేస్తున్నాను కూడా మీకు. ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఏ వంట చేసినా ఏ వీడియో తీసినా కూడా చూపించాలని అనుకుంటానండి. నేను ప్రతి వంట కూడా పర్ఫెక్ట్గా కొలతల ప్రకారము మీకు చూపిస్తున్నాను. నేను మీరు చేసేదల్లా ఒక లైక్ చేస్తామేనండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ కృష్ణాతో సరదాగా అనే ఛానల్లో అప్లోడ్ చేద్దాము. అదిగో చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆరబెట్టేశాను దాన్ని. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నాయో. చిన్నగా ప్లేట్లో పెట్టేశాను కదా. థ్యాంక్స్ అండి వీడియో చూసే వాళ్ళందరికీ. బాయ్ అండి. మనము మరొక వంటతో మరొక వీడియోలో కలుసుకుందాము. మీ కృష్ణాతో సరదాగా ఛానల్ చూసే